నమస్తే ఆరోగ్యమస్తు సుజోగ్ నాడి యోగం కార్యక్రమానికి స్వాగతం. నడుము నొప్పి, మెడ నొప్పి, ఒక పక్క చెయ్యి లాగడం, అలాగే వెన్ను నొప్పి లాంటి సమస్యలకి సంబంధించి పరిష్కారం చూపడానికి స్పైన్ థెరపీ అలాగే సుజోగ్ థెరపీ ద్వారా పరిష్కారం చూపడానికి మనతో పాటు ఆచార్య శశికాంత్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే శశికాంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో చెప్పండి, నార్మల్గా అందరికీ ఈ రోజుల్లో ఎక్కువగా అంటే ఎక్కువ పనిచేసిన నడిచినా కూర్చున్నా కూడా ఎక్కువ పెయిన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా. అసలు ఎందుకు అలా వస్తుంది అంటారు? దానికి పరిష్కార మార్గాలేంటి? ముందుగా ఐ న్యూస్ ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ఈ రోజుల్లో మాక్సిమం ఏంటంటే చాలా మంది కూర్చొనే వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్, తర్వాత ఈవెన్ పిల్లలు కూడా ఇంటి నుండే చదువుకునేటువంటి పరిస్థితి. కాబట్టి కూర్చోవడం అనేది కామన్గా పెరిగిపోయింది. దీని ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు ఈ నడుము నొప్పి, తర్వాత సిట్టింగ్ పొజిషన్ సరిగా లేకపోవడం, ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, ఇట్లాంటి సమస్యలతో కామన్గా చాలా మంది బాధపడుతున్నారు. అయితే దీంతో పాటు ఇది ఒక కామన్ ప్రాబ్లం. అయితే దీంతో పాటు ఏంటంటే డిస్క్ సమస్యలు, అంటే నడుము నొప్పి, తర్వాత మెడ నొప్పి, తర్వాత సయాటికా, అంటే ఒక కాలు లాగడం, ఒక చేతి లాగడం లాంటి సమస్యలు చాలా పెరిగిపోయినాయి. వీటన్నిటికీ చాలా మంది ఏంటంటే కొంతమంది మెడిసిన్స్తో పరిష్కారం దొరుకుతుందని మెడిసిన్ యూజ్ చేస్తున్నారు, కొంతమంది ఫిజియోథెరపీతో పరిష్కారం వెతుక్కుంటున్నారు, కొంతమంది ఆపరేషన్ చేసుకుంటేనే ఈ సమస్య తగ్గుతుంది అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. రకరకాలుగా మొత్తం మీద ఏంటంటే ఈ సమస్యకు ఇట్లాంటి వాటిలలో ఆన్సర్ ఉందని వెతుకుతున్నారు. దీంట్లో ఈ ఆరోగ్యమస్తు ద్వారా నేను ఈ కార్యక్రమం ద్వారా అందించే విషయం ఏంటంటే ఈ స్పైన్ థెరపీ అనేది ఒకటి మనం స్పెషల్గా ట్రీట్మెంట్ ద్వారా మనం చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ఈ నడుము నొప్పికి సంబంధించి డిస్క్ సమస్యలకు, సయాటికాకు, వీటన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం అనేది ఈ కార్యక్రమం ద్వారా మేము ఆరోగ్యమస్తు ద్వారా ఇవ్వదలుచుకున్నాము. దీన్ని మనం రెండు భాగాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే రిలీఫ్. ఈ నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ ఏంటంటే రిలీఫ్ కావాలి మొట్టమొదలు. కాబట్టి ఆ రిలీఫ్ టిప్స్ నేను ఈ ప్రోగ్రాం ద్వారా ఇవ్వబోతున్నాను. కాబట్టి చాలా ఇన్స్టెంట్, ఎందుకంటే మన చేతే మనకు వెపన్ అన్నమాట. మన చేతిలోనే ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఇది సుజోగ్ థెరపీ అంటారు. కాబట్టి ఈ సుజోగ్ థెరపీ ద్వారా మనకు ఎక్కడ నొప్పి ఉంది, ఏంటి, దాన్ని ఎట్లా మనం ప్రెస్ చేసుకోవాలి, ఎట్లా రిలీఫ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇది కొరియన్ థెరపీ, ప్రపంచంలోనే పెయిన్ మేనేజ్మెంట్లో నెంబర్ 1 థెరపీ ఇది. దీనికి సంబంధించిన పాయింట్స్ మీకు చెప్పబోతున్నాను. దీంతో పాటు శాశ్వతమైన పరిష్కారం, అంటే ఈ నడుము నొప్పికి, మెడ నొప్పికి, సయాటికా, తర్వాత ఒక చేయి లాగడం, కాలు లాగడం లాంటి సమస్యలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం స్పైన్ థెరపీలో ఉంది. కాబట్టి ఆ స్పైన్ థెరపీ కూడా ఎట్లా ఉంటుంది, ఏంటి, దాన్ని ఏ విధంగా మేము ట్రీట్ చేస్తాము, ఏ విధంగా ఆపరేషన్ అవసరం లేకుండా కూడా ఈ డిస్క్ సమస్యలను మనం చక్కటి పరిష్కారం స్పైన్ థెరపీలో ఏ విధంగా దొరుకుతుందో కూడా నేను చెప్పబోతున్నాను. దీంట్లో నడుము నొప్పికి సంబంధించినటువంటి పాయింట్ మొట్టమొదటి చెప్తాను. ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో, ఈ లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళలో నడుము నొప్పి ఎవరికైనా ఉంటే నేను చెప్పేటువంటి ఈ పాయింట్ మీరు ప్రెస్ చేసుకోవడం ద్వారా మీకు వెంటనే, అంటే ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల లోపల చాలా మంచి రిలీఫ్ అనేది కలుగుతుంది. ఇది మీరు మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే నడుము నొప్పికి సంబంధించినటువంటి పాయింట్, నడుము నొప్పి ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకు నేను చెప్తున్నాను. ఈ ఏరియా అంతా నొప్పి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు నేను చెప్పేటువంటి టిప్ పనిచేస్తుంది. ఎవరికైతే ఈ నడుము నొప్పితో బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళు మొట్టమొదటి మీ యొక్క చేతిని లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ ఈ విధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ టూ ఫింగర్స్ మధ్యలో ఉన్న ఏరియాను నెమ్మదిగా చెక్ చేసుకుంటూ రండి. నెమ్మదిగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మీకు హెవీ పెయిన్ఫుల్ పాయింట్ అనేది దొరుకుతుంది. ఈ పాయింట్లో ఇక్కడ 2 బోన్స్ ఉంటాయి. మీకు ఈ 2 బోన్స్ మధ్యలో ఈ ప్రెషర్ పాయింట్ అనేది దొరుకుతుంది. నేను గ్రీన్ కలర్ పెన్తో మార్క్ చేస్తాను మీకు. ఇది సుజోగ్ థెరపీ ప్రకారంగా ఏంటంటే లంబార్ రీజియన్ అండి. ఈ ఏరియాలో మీకు పెయిన్ఫుల్ పాయింట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ ఏరియాలో పెయిన్ఫుల్ పాయింట్ వచ్చిందో ఇక్కడ మీరు ప్రెస్ చేసుకోవడం ద్వారా మీకు ఒక 80% పెయిన్ రిలీఫ్ అనేది వెంటనే ఉంటుంది. ఇది సుజోగ్ థెరపీ యొక్క మిరాకిల్ అని చెప్పవచ్చు. దీన్ని ప్రొఫెసర్ పార్క్ జావు, కొరియన్ ప్రొఫెసర్ అనే గారు డిస్కవర్ చేయడం జరిగింది.
ప్రపంచంలో కొన్ని లక్షల మంది దీన్ని వాడుతున్నారు. చాలా మంచి రిజల్ట్స్ అనేవి పొందుతున్నారు. ఆక్యుప్రెషర్ అనుకోవచ్చు మీరు, సుజోక్ ఆక్యుప్రెషర్ అని కూడా దీన్ని మీరు అనుకోవచ్చు. బట్ ఈ సుజోక్ థెరపీ ద్వారా చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు ప్రెస్ చేసుకోవాలంటే మనకు ఆ పాయింట్ ఎక్కడుందో తెలియదు. కాబట్టి దీనికి మనం ఏం చేసుకుంటామంటే ఒక ప్లాస్టర్ మనకు అవసరం. మీరు మెడికల్ షాప్లలో ఇది దొరుకుతుంది, అన్ని మెడికల్ షాప్లలో కూడా మీకు ఇది దొరుకుతుంది. సర్జికల్ ప్లాస్టర్ అంటే మీకు ఇస్తారు. ఈ ప్లాస్టర్ ఒకటి మీ దగ్గర ఉండాలి. దీంతో పాటు ఏంటంటే రాజ్మా విత్తనాలు, ఏ విత్తనాలైనా వాడొచ్చండి. రాజ్మా విత్తనాలు మనకు దొరుకుతాయి కామన్గా, ప్రతి కిరాణా షాప్లో కూడా మనకు దొరుకుతాయి. చిక్కుడు గింజలు కానీ, రాజ్మా సీడ్స్ కానీ ఇది మీరు యూజ్ చేయొచ్చు. దీనికి ప్లాస్టర్ ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని ఈ ప్లాస్టర్కు రాజ్మా విత్తనాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మీరు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఎక్కడైతే మనకు పెయిన్ఫుల్ పాయింట్ మనం ఐడెంటిఫై చేయడం జరిగిందో ఆ ఏరియాలో ఈ విధంగా ఈ ప్లాస్టర్తో ఈ విత్తనాన్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ప్రజెంట్ చూస్తున్నటువంటి వాళ్ళ దగ్గర ఈ విత్తనాలు ప్లాస్టర్స్ ఏవీ లేవు కాబట్టి మీరు ప్రెషర్ పాయింట్ను ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి జస్ట్ ఒక 2-3 సెకండ్స్ ఈ పాయింట్ని ఈ విధంగా మీరు ప్రెస్ చేస్తూ ఉంటే మీకు మీ నడుము నొప్పిలో రిలీఫ్ అనేది మీకు తెలుస్తూ ఉంటుందండి. ఇది చాలా వండర్ఫుల్ పాయింట్ నడుము నొప్పికి సంబంధించి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. 100% దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈ విత్తనం మీరు పెట్టుకున్న తర్వాత 12 గంటలు ఈ విత్తనాన్ని ఉంచుకోవాలి. 5 సెకండ్స్ మాత్రమే దీన్ని మీరు ప్రెస్ చేసుకోవాలి, వదిలేయాలి. 1 అవర్కి ఒకసారి దీన్ని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. 12 అవర్స్ ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా మీరు ప్రెస్ చేసుకోవడం ద్వారా మీకు నడుము నొప్పి లోపల చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్, సెకండ్ డే రైట్ హ్యాండ్, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ రైట్ హ్యాండ్. ఈ విధంగా ఒక 1 వీక్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. నడుము నొప్పిలో చాలా చక్కటి రిలీఫ్ అనేది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే శర్మ గారు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో లోవర్ బ్యాక్ ఏక్ వచ్చే వాళ్ళకి ఈ సమస్య ఏదైతే ఉందో వాళ్ళు చేస్తే వాళ్ళకి తగ్గుతుంది అనేసి అంటున్నారు కదా. సో జనరల్గా మనము ఇప్పుడు రోడ్ మీద వెళ్ళేటప్పుడు అంటే లైక్ 2 వీలర్ నడిపేటప్పుడు కూడా గమ్యస్థానానికి చేరాలంటే చాలా సమయం పట్టొచ్చు. సో అలాంటి టైంలో కూడా మనకు ఒక పెయిన్ అనేది వస్తుంటుంది వెనకాల. అది వర్బల్ సంథింగ్ ఏదో చెప్తారు. సో ఏదైతే మీరు ఇప్పుడు పరిష్కారం చూపారో ఇది చేయడం వల్ల ఆ నొప్పి కూడా తగ్గుతుందంటారా? అసలు ఎలా? ఎందుకంటే చాలా మంది ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా. తప్పకుండా అండి. ఎందుకంటే ప్రజెంట్ రోడ్లు కూడా చాలా బాగా లేనటువంటి పరిస్థితి. ఆ రోడ్లలో మనం ఈ వెహికల్ నడుపుకుంటూ వెళ్తూ ఉంటే 2 వీలర్స్ వాళ్ళకు కూడా ఏంటంటే నడుము నొప్పి అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. మీరు వెహికల్ నడిపేటువంటి సమయంలో కూడా ఇట్లాంటి నొప్పి ఉంటే నేను చెప్పినటువంటి ఈ పాయింట్ మీరు వాడుకోవడం ద్వారా ఆ నొప్పిలో మంచి రిలీఫ్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మీరు ఈ రోడ్ పైన వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చాలా మందికి తెలుసు, మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయో, ఎక్కడైతే గుంతల రోడ్ ఉంటుందో ఆ ఏరియాలో తొందర లేకుండా చాలా నెమ్మదిగా మీరు వెళ్తూ ఉండాలి. అది డిస్క్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఆల్రెడీ డిస్క్ సమస్య మీలో ఉన్నట్టు అయితే అది పెరగకుండా చూస్తుందండి. ఓకే. సో ఇంకో సమస్య ఏంటంటే కొందరిలో నిల్చున్నప్పుడు కానీ ఏదైనా జనరల్గా ఉన్నప్పుడు ఒకటే పక్క మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో అలా ఒక్క పక్క పెయిన్ రావడం అనేది దేనికి కారణం? ఏ కారణంగా అలా ఒక్క పక్క పెయిన్ వస్తుంది? దానికి పరిష్కారం ఏముంది? ఓకే అండి, ఇది ఒక పక్క కాలు లాగడం, ఈ సమస్యను మనం సయాటికా అంటామండి. ఈ సమస్య ఎట్లా ఉంటుందంటే ఆల్రెడీ ఎక్కువసేపు నిల్చున్నా, ఎక్కువసేపు కాలు స్ట్రేట్గా పెట్టేటువంటి పొజిషన్లో వీళ్ళు ఉండలేరు అనమాట. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఏరియా నుండి పెయిన్ అనేది నెమ్మదిగా ఇక్కడి వరకు వస్తూ ఉంటుంది, ఈ కాలు వరకు కూడా. కొందరిలో లెఫ్ట్ సైడ్ రావచ్చు, కొందరిలో రైట్ సైడ్ రావచ్చు. కాబట్టి ఏ సైడ్ అయినా ఈ నొప్పి అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సయాటికా నొప్పి అంటారండి. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఈ రెండు కూడా నేను మీతో షేర్ చేస్తాను. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఎక్కువసేపు నిల్చొని ఉండలేరు. ఎందుకంటే ఎక్కువసేపు నిల్చుంటే ఆటోమేటిక్గా కాళ్ళు లాగడం ప్రారంభమైపోతుంది, కాళ్ళల్లో తిమ్మిలు రావడం, ఇట్లాంటి సమస్యలు ఆటోమేటిక్గా వీళ్ళకి వస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పేటువంటి టిప్పు మీకు రిలీఫ్ కోసం పనిచేస్తుంది. శాశ్వతంగా మీకు తగ్గాలి అంటే ఈ స్పైన్ థెరపీ అనే ట్రీట్మెంట్ విధానం అనేది ఉందండి. దీంట్లో మనకు యోగా ఉంది, తర్వాత ఈ స్పైన్ థెరపీలో డోర్ను థెరపీ అని కొరియన్ టెక్నిక్స్ ఉన్నాయి,
తర్వాత యూఎస్ బేసిక్ టెక్నిక్స్, ఓస్టియోపతి, కైరోప్రాక్టీస్ కూడా దీంట్లో ఉంది. ఎందుకంటే అందరి పేషెంట్లకు ఒకటే రకమైన ట్రీట్మెంట్ అనేది కాదు. మనం స్పైన్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరం అనేది మనం రికమెండ్ చేస్తాము. కాబట్టి ఈ sciatica ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర ఏం చేసుకోవచ్చు రిలీఫ్ కోసం నేను చెప్తున్నానండి. ఖచ్చితంగా ఇది పాటించండి, చాలా మంచి రిలీఫ్ మీకు ఉంటుంది. కాబట్టి ఈ sciatica ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే దీనికి సంబంధించిన ప్రెషర్ పాయింట్ ఉందండి. లెఫ్ట్ సైడ్ sciatica ఉన్నటువంటి వాళ్ళు, అంటే లెఫ్ట్ సైడ్ కాలు లాగడం ఉన్నటువంటి వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. రైట్ సైడ్ sciatica ఉన్నటువంటి వాళ్ళు రైట్ హ్యాండ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ sciatica ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే చూపుడు వేలు, మధ్య వేలు మధ్యలో పాయింట్ అనేది ఉంటుందండి. ఈ పాయింట్ను మీరు ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు లెఫ్ట్ sciaticaలో మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. ఈ పాయింట్ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు విత్తనం అనేది పెట్టుకొని 1 అవర్ ఒకసారి ప్రెస్ చేసుకుంటే చాలా మంచి రిలీఫ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఆ విధంగానే రైట్ సైడ్ కాలు లాగడం సమస్య ఉన్నటువంటి వాళ్ళు రైట్ హ్యాండ్ తీసుకోవాలి. రైట్ హ్యాండ్లో కూడా ఏంటంటే చూపుడు వేలు, మధ్య వేలు మధ్యలో ఈ ఏరియాలో ప్రెస్ చేసుకుంటూ వెళ్తే చాలా పెయిన్ హెవీగా ఉన్న పాయింట్ అనేది మీకు దొరుకుతుంది. ఎక్కడైతే పెయిన్ హెవీ ఉన్నటువంటి పాయింట్ ఉందో ఆ ఏరియాను మీరు ప్రెస్ చేసుకోవడం ద్వారా మీకు రైట్ కాలు లాగడం, ఎందుకంటే కుడి కాలు సమస్య ఉంటే కుడి చేతిలో ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎడమ కాళ్ళలో సమస్య ఉంటే ఎడమ చేతిలో మీరు ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రెషర్ థెరపీ అండి, సుజోక్ థెరపీ. ఇది ప్రెస్ చేసుకోవడం ద్వారా మీకు మంచి రిలీఫ్ అనేది ఖచ్చితంగా మీకు ఉంటుందండి. శాశ్వతంగా తగ్గాలి అంటే sciaticaకు స్పైన్ థెరపీ ఇంటర్నేషనల్ సుజోక్ థెరపీ సెంటర్ హైదరాబాద్లో ఇస్తాము. ఆ థెరపీలో మీరు తీసుకోవడం ద్వారా కొన్ని సిట్టింగ్స్ ఉంటాయి, కొన్ని రోజులు సమయం పడుతుంది, బట్ శాశ్వతంగా ఆ sciatica సమస్యకు పరిష్కారం మనకి ఈ స్పైన్ థెరపీలో ఉందండి. ఓకే శర్మ గారు, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. పరిమళ గారు మంత్రాలయం నుంచి కాల్ చేశారు. పరిమళ గారు చెప్పండి. నమస్తే అండి, శశికాంత్ శర్మ గారితో మాట్లాడండి. ఓకేనండి. నమస్తే అమ్మా, చెప్పండి. పరిమళ గారు చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి శశికాంత్ శర్మ గారికి. మేము ఇంతకు ముందు మోకాలు నొప్పితో బాధపడుతున్నప్పుడు సార్ ఫోన్ చేసినాము, కొంచెం రిలీఫ్ దొరికిందండి స్మైల్ థెరపీ అవన్నీ చూసి. హలో చెప్పండి అమ్మా, చెప్పండి. తర్వాత మా అమ్మాయికి ఒంటి మీద కొంచెం తెల్ల మచ్చలు వస్తున్నాయండి, వస్తుంటాయి పోతుంటాయి, దానికి ఏదైనా ఫిజియోథెరపీలో ఏదైనా పరిష్కారం చెప్తారేమో. ఓకే అమ్మ, మీకు తెల్ల మచ్చలకు పరిష్కారం కావాలి అంతే కదండి. దీంట్లో ఇది ఏంటంటే మనకు ఈ స్కిన్ రిలేటెడ్ ఇష్యూ అండి, తెల్ల మచ్చలు అనేవి. ఈ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఈ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్కు మనకు లంగ్ పాయింట్లో దీనికి పరిష్కారం అనేది ఉంటుందండి. దీనికి సంబంధించి స్పెషల్గా కన్సల్ట్ అవుతే కానీ మనం చెప్పలేము, బట్ ఏంటంటే జనరల్గా మీరు యూజ్ చేసుకోవడానికి ఏంటంటే ఈ 2 పాయింట్లు కూడా లంగ్ పాయింట్లు నేను బ్లూ కలర్తో మార్క్ చేస్తున్నాను. పరిమళ గారు ఈ 2 పాయింట్లు కూడా మీరు చూడండి. లెఫ్ట్ హ్యాండ్లో రైట్ హ్యాండ్లో కూడా ఈ పాయింట్స్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. చేసుకొని ఈ ఏరియాలో మిరియాల విత్తనాలు పెట్టుకొని 12 గంటలు ఉంచుకోవాలి. అరగంటకు ఒకసారి మీరు ప్రెస్ చేస్తూ ఉండాలి. ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్, ఒకరోజు రైట్ హ్యాండ్. ఈ విధంగా చేయడం ద్వారా మీకు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా కూడా చాలా చక్కటి పరిష్కారం ఉంటుంది. ఎవరికైనా సరే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఈ 2 పాయింట్లను మీరు యూజ్ చేసుకోండి, చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ మీకు ఖచ్చితంగా ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ పరిమళ గారు. సో శర్మ గారు, మామూలుగా డిస్క్ సమస్యలకి సంబంధించి కూడా అంటే దానికి ఒక పరిష్కారం ఉండాలని చెప్పి కొంతమంది ఆపరేషన్ సైడ్ కూడా వెళ్తూ ఉంటారు. నిజంగా ఆపరేషన్ చేయించుకుంటే ఆ డిస్క్ సమస్యలు అనేవి తగ్గుతాయా, లేకపోతే వీటికి పర్మనెంట్గా ఉండేటువంటి పరిష్కారం ఏముందంటారు? ఓకే అండి, జనరల్గా ఏమవుతుందంటే ఈ డిస్క్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళల్లో మొట్టమొదలు మామూలుగా ఏదో పెయిన్ కిల్లర్స్ వేసుకొని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా దానికి ఎంఆర్ఐ సజెషన్ చేస్తారు, ఎందుకంటే ఎక్స్రేలో దానికి సంబంధించిన రిజల్ట్స్ రావు. మళ్ళీ ఎంఆర్ఐ తీసిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా దాంట్లో మెడనొప్పి అవుతే సర్వైకల్లో డిస్క్ బల్జ్ అని, తర్వాత లంబార్ అయితే లంబార్లో డిస్క్ బల్జెస్ అని, డిస్క్ కంప్రెషన్ అని మనకు రిపోర్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. దాని తర్వాత కూడా కొంచెం ఫిజియోథెరపీ అవన్నీ చేసిన తర్వాత కూడా పెయిన్ అనేది తగ్గదు చాలా మందిలో. ఎందుకంటే ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అనుకున్నంత ఈజీగా చాలా త్వరగా తగ్గేటి ఉండవు. కొందరు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకు త్వరగా రికవరీ అనేది ఉంటుంది.
బట్ కొందరిలో ఏంటంటే దాంట్లో కూడా తగ్గకపోయేసరికి ఫైనల్గా వాళ్ళ ఆపరేషన్ వరకు వెళ్తుంది ఆ ప్రాబ్లం. వాళ్ళకు కూడా ఏంటంటే ఎన్ని చేసినా తగ్గలేదు కాబట్టి ఆపరేషనే ఫైనల్ అనుకుంటారు. కాబట్టి వీళ్ళు చేసిన ప్రయత్నం అంతా ఏంటంటే అల్లోపతిలోనే వీళ్ళు ప్రయత్నం చేస్తారు ఇంతవరకు కూడా. కాబట్టి అల్లోపతిలో ఎంతమంది డాక్టర్ల దగ్గర మీరు తిరిగినా, ఎన్ని ఎంఆర్ఐలు తీయించుకున్నా కూడా ఏంటంటే అదే మిషనరీ కాన్సెప్ట్ ఉంటుంది, అదే వాళ్ళ దగ్గర ఉన్న ఆపరేషన్ ఒకటే అనమాట. కాబట్టి 90% డిస్క్ సమస్యలు మనం ఆపరేషన్ లేకుండా స్పైన్ థెరపీ ద్వారా తగ్గించవచ్చు. ఎందుకంటే ఇవి ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ సిస్టమ్స్ అండి. ఎందుకంటే దీంట్లో ఓస్టియోపతి, కైరోప్రాక్టిస్ ఉంది, ఇది యుఎస్ బేస్డ్ టెక్నిక్స్. తర్వాత డోర్ను థెరపీ అనేటువంటి థెరపీ విధానం ఉంది, ఇది జర్మన్ టెక్నిక్. తర్వాత యోగా అనేది ఇండియన్ టెక్నిక్. కాబట్టి ఈ సైడ్ మీరు వస్తే, అంటే ఫిజికల్ థెరపీ సైడ్ మీరు వస్తే 100% 90% డిస్క్ సమస్యలకు పరిష్కారం అనేది మనం చూడొచ్చు. దీనికి మీకు కావాల్సింది ఏంటంటే ఒక రైట్ గైడెన్స్, అంటే ఒక అనుభవమైనటువంటి వ్యక్తి గైడెన్స్ ద్వారా మీరు యోగా ద్వారా తగ్గించుకోవచ్చు. తర్వాత ఈ డోర్ను థెరపీ ద్వారా థెరపీ తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. తర్వాత ఓస్టియోపతి లేదు కైరోప్రాక్టిస్ ద్వారా కూడా మీరు తగ్గించుకోవచ్చు ఈ సమస్యలు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది ఈ మూడిటి సైడ్ వెళ్లకుండా ఓన్లీ అలోపతి సైడ్ వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా ఆపరేషన్ ద్వారానే ఆ డిస్క్ బల్జ్ అనేది కట్ చేస్తారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమయం చాలా తక్కువగా ఉంది. ఇది నార్మల్ డిస్క్, ఇవి రెండు కూడా ఏంటంటే వట్టబ్రాసు, మధ్యలో ఉన్నది డిస్క్ అంటాం. ఇక్కడ మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఏంటంటే ఇది న్యూక్లియస్. డిస్క్ బల్జ్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఇట్లా న్యూక్లియస్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఈ డిస్క్ పగిలిపోతుంది, బయటకు వస్తుంది. దీన్ని డిస్క్ బల్జ్ అంటాము. ఎప్పుడైతే ఇది ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్న నరం ఉంది కదండి, దీన్ని కంప్రెస్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే డిస్క్ కంప్రెషన్ అంటారు దీన్ని. కాబట్టి డిస్క్ కంప్రెషన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు నొప్పి, తిమ్మిరి ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి. ఇట్లాంటి వాటికి ఏంటంటే మనకు స్పైన్ థెరపీ ద్వారా శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది ఉంది. బట్ ఒక 10% కేసెస్లో ఏంటంటే ఆపరేషనే కంపల్సరీ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఎంఆర్ఐ రిపోర్ట్ తెమ్మంటాం మేము కూడా. ఎంఆర్ఐ రిపోర్ట్ చూసిన తర్వాత ఫుల్ క్లారిటీ అనేది మనకు వస్తుంది. దాని ద్వారానే ఈ థెరపీ ద్వారా తగ్గుతుందా లేదా ఆపరేషన్ చేసుకోవాలనేది మనం చెప్తాము. కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఆపరేషన్ చేసుకుందాము అని నిర్ణయించుకునే ముందు ఒక్కసారి మా స్పైన్ థెరపీ మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇది తీసుకోవడం ద్వారా చక్కటి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ శర్మ గారు. సుజోక్ నాడీ యోగం ద్వారా అంటే మనకున్న సమస్యల్ని ఎలా పరిష్కరించగలుగుతామో చాలా చక్కటి పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఆరోగ్యమస్తు సుజోక్ నాడీ యోగం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.